నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే అంశం ఏంటంటే ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫినామినా. హైదరాబాద్లో అంటే జంట నగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మెదక్, మల్కాజ్గిరి ఇవి లోక్సభ సెగ్మెంట్స్ సిటీ లిమిట్స్కి సంబంధించి. అయితే ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సరే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయన ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అంటే అంబర్పేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆయన పోటీ చేసి అక్కడ ఎంపీగా గెలిచి ముందు కేంద్ర సహాయ మంత్రి అయి తర్వాత కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం వారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి బాధ్యుడిగా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇదొక అంశం. ఇప్పుడు సికింద్రాబాద్లో దానం నాగేందర్ కొత్తగా పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన పోటీ చేస్తారని, బీఆర్ఎస్ నుంచి మరి ఎవరు పోటీ చేస్తారు, ఇదంతా చర్చ జరుగుతోంది. అదొక ఎత్తు. అయితే నా ఫోకస్ ఈరోజు ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీద. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంటు 51 నుంచి, ఇట్స్ ఓల్డ్, చాలా పాత నియోజకవర్గం, పార్లమెంట్ సంబంధించి 51 నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ 57, 62, తర్వాత 71 అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే అక్కడ ఎంపీలుగా గెలిచారు. 89 నుంచి ఎంఐఎం అంటే ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఆయన మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిస్తే కంటిన్యూస్గా 2004 వరకు ఆయనే ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఎంపీగా ఉన్నారు. ఒకసారి ఆయన మెజారిటీ చెప్తాను మీకు. 2004లో 1,00,000 ఓట్ల మెజారిటీ, 2009లో 1,13,000, 2014లో 2,02,000, 2019లో 2,82,000. ఎందుకు మెజారిటీలు చెప్తానంటే, అటు ఒక డివైజ్ పాలిటిక్స్ హైదరాబాద్లో మనకి ఎక్కడైనా కనిపిస్తాయి, ఆ మాటలు వినిపిస్తాయి అంటే అది ఆ పార్లమెంట్ సెగ్మెంటు, అక్కడున్న అసెంబ్లీ సెగ్మెంట్స్, గోషామహల్, కార్వాన్ లాంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లోనే ఈ హిందూ ముస్లిం డివైజ్ పాలిటిక్స్, కొంచెం ఉద్రేకపరిచే మాటలు, లేకపోతే ఆరోపణలు, లేకపోతే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు లాంటి ఎన్నిక అక్కడ జరుగుతుంది. కానీ ఈ 2004 నుంచి 2019 వరకు అప్రతిహతంగా అక్కడ ఓవైసీని కొట్టిన వాళ్ళు లేరు. ఒకసారి బద్దం బాలరెడ్డి ఆయన 99లో గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ తండ్రి ఉంటే ఆయనకి చాలా గట్టి పోటీ ఇచ్చారు. 60-70 వేలకే ఆయన మెజారిటీ లిమిట్ చేయగలిగారు. సో ఇప్పుడు ఎందుకు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, హైదరాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ద మోస్ట్ ఫేమస్, చాలామందికి ఫేవరెట్ అయిన స్పోర్ట్స్ స్టార్, ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్, నేను చెప్తాను పేరు, తనని పోటీలోకి దించబోతోంది. అలాంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని. ఇక్కడ ఒకసారి ఓవైసీ కాంగ్రెస్ సంబంధాలు, ఓవైసీ బీఆర్ఎస్ సంబంధాలు మనం మాట్లాడుకోవాలి. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి అనధికారిక మిత్రపక్షంగాను, అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనధికార మిత్రపక్షంగాను కొనసాగుతూ వచ్చింది. వీళ్ళకి ఏమిటి అవసరం? కేవలం ఒక 7-8 అసెంబ్లీ సెగ్మెంట్లకు పరిమితమైన ఒక రాజకీయ పార్టీ, పూర్తిగా మతవాద రాజకీయ పార్టీ, అంటే ముస్లిం మైనారిటీలకి సంబంధించి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించే దానికి చాలా చరిత్ర ఉంది. కాసిం రిజ్వీ అక్కడ వరకు, రజాకార్ల వ్యవహారం అక్కడ వరకు వెళ్ళాలి, నేను చరిత్రలోకి వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాయంటే, ఇప్పుడు చాలా సింపుల్, ఓల్డ్ సిటీ అంతా వాళ్ళ హవాగా ఉంది. ఆ టెరిటరీలోకి వీళ్ళ పార్టీలు ఎవరు రాకుండా, అంటే మెజారిటీగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ టెరిటరీలోకి వెళ్ళకూడదు, వాళ్ళెవరు ఇక్కడికి రారు. సో దట్ వాళ్ళకి వీళ్ళ సపోర్టు, వీళ్ళకి ఆ ఓట్ల తాలూకా సపోర్టు, ఆ ఓట్ షిఫ్ట్ మిగతా చోట్ల అయ్యేలా అంతా కూడా వాళ్ళు సహాయం చేస్తారు. కానీ వేరేజ్ మీకు అసదుద్దీన్ ఓవైసీ వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, బీహార్ వెళ్ళారు, అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలకి ఆయన పార్టీ తరపు నుంచి పోటీకి నిలబెట్టారు. కొంతమంది గణనీయమైన ఓట్లు కూడా తెచ్చుకున్నారు. ఒక చోట ఎక్కడో వాళ్ళ ఎంపీ కూడా ఉన్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్, వెస్ట్ బెంగాల్లో అనుకుంటా. సో అంటే
ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్ 7-8 దాటి బయటకు రాని ఇప్పుడు ప్రస్తుతం 8 మంది ఉన్నారు. బయటకు రాని ఎంఐఎం వేరే రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి పోటీ చేస్తోంది అంటే చాలా క్లియర్గా ఇక్కడ ఎక్కడైతే కన్సాలిడేటెడ్ అంటే మతపరంగా ఓటు కన్సాలిడేట్ అవుతుందో, సపోజ్ హిందూ ముస్లిం, ఇప్పుడు హిందూ ఓటు దానికి ఆపోజిట్ ముస్లిం ఓటు అంటే ఏంటి, హిందూ మతవాదులకి వీళ్ళందరికీ అనుకూలమైన ఓటు అంతా ఇక్కడ పడిపోతే ఎగ్నెస్ట్ అంతా ఒక పార్టీకి పడిపోవాలి. సపోజ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే ఓవైసీ ఇక్కడికి వెళ్ళి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఆయన బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి కాంగ్రెస్ నుంచి కొంత ఓట్ బ్యాంక్ ఆయన లాక్కుంటారు. తద్వారా అది ఎవరికి లాభపడుతుంది, పరోక్షంగా బీజేపీకి లాభపడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఆయన అనధికారికంగా బీజేపీతో అండర్స్టాండింగ్లో ఉన్నారా, అందుకే కాంగ్రెస్ పార్టీయో తృణమూలో లేకపోతే మరో పార్టీయో ఆర్జేడీయో ఇంకో పార్టీకో సంబంధించిన చాలా క్లియర్గా ఎస్పీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్లో వీళ్ళ ఓటుని బీజేపీకి వచ్చేలాగా అపోజిషన్ దూరం చేసేలాగా రాజకీయం చేస్తున్నారనేది వారి మీద ఒక విమర్శ. మరి ఇక్కడేమో క్లియర్గా బీజేపీ అంటే ఎంఐఎం అంటే అగ్గిపొల్లు వేస్తే బగ్గుమంటుంది. భాగ్యలక్ష్మి టెంపులు లేకపోతే చార్మినారు వేదికగా రాజకీయాలు ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చూసాం. అప్పట్లో అక్బరుద్దీన్ చేసిన హాట్ కామెంట్స్, దాని మీద వచ్చిన వ్యవహారము, 15 నిమిషాలు లా అండ్ ఆర్డర్ వదిలేస్తే ఏమవుతుందో మేము చూస్తామని శ్రీరాముడికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, సీతమ్మ తల్లి గురించి ఇవన్నీ చాలా సందర్భాల్లో. అంటే మరి ఎవరి కోసం ఈ మాటల డ్రామాలు, అక్కడేమో క్లియర్గా రాజకీయంగా ఒక చాలా స్పష్టమైన అండర్స్టాండింగ్తో యాంటీ హిందూ అంటే ముస్లిం మైనారిటీ ఓటును అపోజిషన్కి అంటే కాంగ్రెస్కో ఎస్పీకో ఆర్జేడీకో మరొకడికి వెళ్లకుండా కొల్లగొట్టి ఆ పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేసే ఒక రాజకీయం. హైదరాబాద్లో మాత్రం కేవలం ఆ ఓల్డ్ సిటీ సెగ్మెంట్కి మాత్రమే పరిమితమై చేసే రాజకీయం. సో దాన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ చేసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి సానియా మీర్జా సున్నీ ముస్లిం మత వ్యవహారాలను అవలంబిస్తారు ఆవిడ. సో అందరికీ తెలుసు 2003 నుంచి 2013 వరకు అప్రజాతంగా ఆవిడ స్టార్గా సింగిల్స్లో నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారు. అలాగే మిక్స్డ్ డబుల్స్లో అనేక టైటిల్స్ గెలుచుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. ఇక పర్సనల్గా అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ పెద్దగా ఇన్డెప్త్గా వెళ్ళకపోయినా పొలిటికల్గా వాళ్ళు కొంచెం సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ అవే చెప్తున్నాను నేను. పాకిస్తాన్కి సంబంధించిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ని గతంలో వివాహం చేసుకోవడము, వాళ్ళకి సంతానం కూడా ఉన్నారు. తర్వాత తాజాగా వాళ్ళు విడిపోయారు. కారణాలు ఏంటి, ఇవన్నీ పర్సనల్స్ మనకు అనవసరం. అఫిడవిట్లో ఎలాగూ మ్యారేజ్ డివోర్స్ విషయాలు పెడతారు కాబట్టి నేను అందులో మీకు చర్చిస్తున్నాను. అయితే అప్పట్లో ఆవిడ మీద చాలా విమర్శలు, ట్రోలింగ్ వచ్చాయి. నువ్వు భారతదేశం కాదు, వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపో, లేకపోతే ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సానియా మీర్జా నిజంగా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తికరంగా ఉన్నారా, వస్తే హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా, ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ వారి మనుషులు కానీ లేకపోతే ఏసీ నుంచి ఎవరైనా సానియా మీర్జాతో మాట్లాడారా, ఇవన్నీ ప్రస్తుతానికైతే క్వశ్చన్స్గానే ఉన్నాయి. కానీ వాట్ ఇఫ్ సానియా మీర్జా ఎంటర్స్ ఇంటూ హైదరాబాద్ పొలిటికల్ అరీనా యాజ్ ఎ కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ లోక్సభ అంటే కనుక అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇందాక నేను మీకు ఎందుకు ఫస్ట్ ఉపోద్ఘాతంలో మెజారిటీలు అని చెప్పుకొచ్చానంటే ఎవరు కూడా ఓవైసీ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అప్పట్లో సలావుద్దీన్ ఓవైసీ 99లో బద్దం బాలేడు తప్ప మళ్ళీ ఎవరు కూడా దగ్గర వరకు కూడా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఎవరెవరు పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి మాధవీలత, ఆవిడ ఒక హాస్పిటల్ తాలూకా చైర్మన్గా ఉన్నారు. ఆధ్యాత్మికంగా అలాగే సోషల్గా కూడా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ మధ్య బాగా వెలుగులోకి వచ్చారు మాధవీలత. ఆవిడ్ని బరిలో దించుతున్నారు హైదరాబాద్ నుంచి ఓవైసీ మీద బీజేపీ పార్టీ. ఇక గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. ఆయన గురించి పెద్దగా పరిచయం ఎక్కువ లేదు. ఇప్పుడు దాని డీటెయిల్స్ కూడా నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అంత ప్రామినెంట్గా పోటీలో ఉంటారు నేను భావించట్లేదు కాబట్టి. సో పోటీ ఒకవేళ సానియా మీర్జా కనుక బరిలో దిగితే ప్రధానంగా ఓవైసీ వర్సెస్ సానియా మీర్జా అండ్ మాధవీలత ఎందుకంటే ఆవిడ చాలా స్పష్టంగా హిందూ ముస్లిం సంబంధించి డివైజు పాలిటిక్స్ ఇప్పుడు బండి సంజయ్ ఎలా మాట్లాడతారో దాదాపు అదే స్థాయిలో మాధవీలత కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికల్లో కానీ లేకపోతే బహిరంగ వేదికల మీద కానీ. సో అంత కొంత ఎఫెక్టివ్ చూపించగలుగుతారు. వాట్ ఇఫ్ సానియా మీర్జా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే, ఇప్పుడు మరి సానియా మీర్జా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే సీరియస్ క్యాండిడేటే పెడుతున్నారు అనుకోవాలి. మరోవైపు ఇక్కడ మాధవీలతను పెట్టారు. ఒక టైంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో పార్టీ నుంచి బహిష్కరింపబడి మళ్ళీ తిరిగి తీసుకుని టికెట్ ఇవ్వబడ్డ
రాజా సింగ్ ఒక టైంలో ఓవైసీ మీద పోటీకి పెడతారా, అది చాలా టఫ్ ఫైట్ అయి ఉండేది. కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్లో భాగంగా మాధవీలతని పెట్టారా, నిజంగా మాధవీలత ఓవైసీ మీద అంత బలమైన ప్రత్యర్థిగా, పొలిటికల్ ప్రత్యర్థిగా నిలబడగలరా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. రాజా సింగ్ అయితే అన్డౌటెడ్లీ ఖచ్చితంగా చాలా ఎఫిషియెంట్గా పొలిటికల్ అపోజిషన్ లాగా ఆయన ఉండేవారు. మరి మాధవీలత ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. సానియా మీర్జా ఒకవేళ ఒప్పుకుని బరిలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా దేశంలో చాలా నియోజకవర్గాల్లో చూసుకుంటే హైదరాబాద్ చాలా 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 ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కంటెస్ట్ అవుతుంది రేపు రానున్న లోక్సభ ఎన్నికలకు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక గెలుపు అవకాశాలు ఏంటి, ఎంతవరకు ఆవిడ ప్రభావితం చేస్తారు, ఇవన్నీ రానున్న రోజుల్లో మనకు తెలుస్తాయి. అలాగే మరో సెగ్మెంట్ నేను ముందే చెప్పినట్టు సికింద్రాబాద్ మళ్ళీ కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి 4 సార్లు ఎంపీగా అయ్యి కేంద్ర మంత్రి అయ్యి ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. మరి కిషన్ రెడ్డి మళ్ళీ ఆయన సత్తా చాటుకుంటారా చూడాల్సి ఉంది, లేకపోతే బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటారా అనేది చూద్దాం. ఇక చేవెళ్ళ, మెదక్, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్లకు సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సానియా మీర్జా ఓవైసీని ఢీకొట్టగలరా అనేది ఇవాళ నేను మీతో పంచుకున్న అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.